స్వర్గం ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుందో మీకు అర్థం చేస్తాను. తర్వాత మీరు ఎక్కడికెళ్ళాలో చెప్పండి. హ్మ్. నరకంలో మనం చేసే తప్పులకి శిక్ష అనుభవించాలి. ఒక్కొక్క రకమైన పనికి ఒక్కొక్క రకమైన శిక్ష అని నరకంలో సుమారుగా 28 నరకముల గురించి శాస్త్రములలో ప్రస్తావన చేస్తున్నారన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినాలనుకుంటున్నారా? చెప్పనా? సరే. ఎవరైనా పశు హింస చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళని కుంభీపాకము అనే ఒక నరకంలో ఏస్తారనమాట. అక్కడ ఏం చేస్తారంటే మనం ఎలాగైతే ఫ్రై చేసుకొని తిన్నారనుకోండి ఈ ప్రపంచంలో, అక్కడ మనల్ని చేస్తారనమాట. పకోడాలుగా వేయిస్తారనమాట. అదొక రకం. ఎవరైనా ఆహ్, తాగే అలవాటు ఉందనుకోండి. కాబట్టి అక్కడ కూడా తాగించాలి గదండీ! ఎలా మరి? లేకపోతే ఎలా? వీడికి తలనొప్పొచ్చేస్తుంది గదా! కాబట్టి అక్కడ ఏం చేస్తారు అనంటే, ఇనుము ఉంటుంది గదండీ! ఇనుముని బాగా కరిగిచ్చేస్తారనమాట. ఇనుముని కరిగించినప్పుడు రెడ్ కలర్ లిక్విడ్‌గా అవుతుంది గదా! దాన్ని మంచి షాంపెయిన్ గ్లాస్‌లో పోసి నోట్లో పోస్తారనమాట. కాబట్టి ఇలా ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క నరకం ఉన్నది. ఒక్కొక్క రకమైన ఇబ్బందులు మనం అక్కడ పొందాలి అని. వేరే వాళ్ళని అనవసరంగా కష్టపెట్టి, అనవసరంగా మాటలతో అన్న వ్యక్తులుంటారు గదా! సో, నరకంలో ఒక స్పెషాలిటీ అయిన పక్షులుంటాయి వాటిని. రురు పక్షులు అనంటారు. వాటుండే నరకం పేరు రౌరవం అనంటారు. ఆ నరకంలో ఏం చేస్తాయంటే ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. ఏముండదు ఆ ప్లాట్‌ఫార్మ్‌లో. మనిషి మాత్రమే ఉంటాడనమాట. పైనుంచి రురు పక్షులొచ్చి వాటికి ముక్కు ఇక్కడి నుంచి అక్కడి దాకా ఉంటది. మనిషి అంటే ఆ జీవి అక్కడున్నప్పుడు వాటిని సజీవంగా పీక్కొని తింటూ ఉంటాయన్నమాట ఈ రురు పక్షులు. అలా ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా అక్కడికి ఎళ్తే తెలుస్తదనమాట ఏంటి అని. కాబట్టి ఇలా అమ్మో! చాలా నరకాలుంటాయి. ఇది నరకం యొక్క ప్రస్తావన.